ఏంట్రా మహేష్, అర్జెంట్ గా కలవాలని చెప్పావు, ఏమైంది? ఏమి లేదురా, ఇంట్లో మా నాన్న టార్చర్ తట్టుకోలేక మీకు ఫోన్ చేసా అంతే. ఈ అబ్బాయి ఏదో కొప్పలు కూడా చెప్పండి వాళ్ళ టైర్ కూడా తీసుకోకుండా ప్యాంట్ తీసుకొని వచ్చిన కదా చెప్పు కూడా తీసుకొని మూతి పట్టాలండి మామూలు పట్టకూడదు. నా పని అంతా నాశనం చేసావు కదరా పొకరాగా. ఏంట్రే బుడంకాయగా నీకు అంత పీకే పని ఇంట్లో? నేనేం పీకుతున్నానో నీకు చెప్పాలేంట్రా? చేసింది కాక మళ్ళీ మాట్లాడుతున్నా పొక్కలది. ఉందిరా, ఫోన్ చేయడానికి గల కారణం ఉంది. ఏదో 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 చెప్పు, త్వరగా చెప్పు, నాకు అర్జెంట్ పని ఉంది, చాలా బిజీ. ఏం లేదురా. ఏమీ లేదా? మరి ఎందుకురా ఏదో ఉందని చెప్పావు? రే బుడంకాయగా ఎక్కువ చేయమాకు, పీసుకుతా. నోరు మూసుకొని చెప్పింది నేను. వాటి నీకు ఎందుకు మొట్ట నువ్వు ఏదో చెప్పాలనుకుని చెప్పరాదు. సంక్రాంతికి నేను మా తాతోళ్ళు వెళ్తున్నారా అని చెప్దామని ఫోన్ చేశా. అదేదో ఫోన్ లోనే చెప్పొచ్చుగా తొక్కలది. సరే అయితే ఇప్పుడు మమ్మల్ని వేసి ఏమంటావు? మీరెక్కడికి వెళ్తున్నారు మరి సెలవులకి? తిన్నామో పడుకున్నామో తెల్లారుదా అక్కడే ఏం పడకాయ. నీలాగా మాకు తాత లేడు కదరా సెలవులకి వెళ్ళటానికి. అయితే ఓ పని చేయండి రా, మీరు కూడా నాతో పాటు మా తాతోళ్ళు ఊరు వచ్చేయండి, చాలా బాగుంటది. నువ్వు బ్యాగులతో పోతుంటే మనం మధ్యలో బేబెత్తుకో పడకలాగా బాగుంది. లేదురా, నేను ఒక్కనే వెళ్తున్నా. మా నాన్నకి ఏదో పని ఉందంట, అందుకే రావట్లేదు. మా నాన్న రాకపోతే మా మమ్మీ ఎలాగో రాదు కదా. అట్లుంటది మనతోని. నువ్వు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకనంటాడు, అందుకే రావట్లేదేమో. రే పీసుకుతా. అయితే పోదాం సరదాగా పోదాం అందరం. మన వారికి అయితే సూపర్ బాగుంటుంది. పల్లెటూరు చూసుకోవడం 6 రోజులు ఇది చూడాలా ఒకసారి చూడాలా. ఎప్పుడు రా పోయేది? సరే అయితే మరి రేపు అందరు 5ంటికి స్టేషన్కి వచ్చేయండి. అమ్మో అంత పొద్దున నాకు చల్లిరా. చల్లిగుళ్ళతో నరుముతో ఇష్టాసుకొచ్చా ఇటాయానికి లేకుండా రాకపోయినుకో నేను వదిలేసి వెళ్ళిపోతాం మేము. ఆ తర్వాత నువ్వు బాధపడతావు వంటతో గుర్తుపెట్టుకో బుడకాయగా నీకే చెప్పింది. సరేలే ఎలాగోలాగా వస్తాను. సరే మరి రేపు కలుద్దాం, బాయ్.